హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు యాచారం సాగర్ హైవేలో చాలా తక్కువ ప్రైస్లో మనకి హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై సాగర్ హైవేకి అండ్ యాచారం మండల్ హెడ్ క్వార్టర్ సర్వే నెంబర్స్ పరిధిలో మనకి ఒక ఫామ్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో మనకి ఫేసింగ్ వచ్చేసి అప్ టు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ ఫామ్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు యాచారం సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో యాచారం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్. సో అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఈ యొక్క యాచారం సర్వే నెంబర్స్ అయితే ఉన్నాయండి. సో మనకి ఫ్యూచర్లో ఇప్పుడు FCDA మాస్టర్ ప్లాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. సో మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయితే కనుక కొన్ని ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత రెసిడెన్షియల్ జోన్ కిందకి అయితే కన్వర్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఈ కన్వర్షన్ అయ్యే వాటిల్లో యాచారం మండల్ హెడ్ క్వార్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అండి ఇందుట్లో. ఎందుకంటే యాచారం అనేది ఇప్పుడు FCDAలో మండల్ హెడ్ క్వార్టర్స్లో మనకి కందుకూరు ఒకటి ఉంటుంది, అలాగే మనకు యాచారం ఒకటి ఉంది. ఈ రెండు మండల్ హెడ్ క్వార్టర్స్ పరిధిలో మాత్రమే మనకి FCDA లిమిట్స్ అయితే ఉంటున్నాయండి. సో FCDA లిమిట్స్కి చాలా నియర్ బై యాచారం మండల్ హెడ్ క్వార్టర్లో మనకి ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగిందండి. సో మీకు నేను యాజ్ ఆఫ్ నౌ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ కనపడేటువంటి హైవే ఏదైతే ఉందో ఇది మనకి యాచారం హైవే అండి. సో ఈ యాచారం హైవే నుంచి మీకు రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ లైన్ త్రూ మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే చేరుకోవచ్చు. సో జస్ట్ ఈ హైవే ఫేసింగ్, ఈ హైవే పాయింట్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నో 6 acres 14 గుంటాస్ ఉంటుంది. టోటల్ 30,798 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. సో 6 ఎకరాల 14 గుంటల్లో యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్టింగ్ ఎల్లో కలర్ బౌండరీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందుట్లో మనకి ఈ రెడ్ కలర్ లైన్ మొత్తం కూడా 30 ఫీట్ రోడ్డు. సో ఈ ప్రాజెక్ట్కి మనకి రైట్ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో చూసుకుంటే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ మనకి 22 acres రాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళదే. అలాగే ఇటువైపు మనకి వెస్ట్ ఫేసింగ్లో చూసుకుంటే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ 20 acres అయితే రాబోతుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 42 acres అయితే ఈ ప్రాజెక్ట్ కానుకొని కొత్తగా ఫామ్ ల్యాండ్ అయితే రాబోతుందండి. సో యాచారం నియర్ బై యాచారం, మీరు ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వస్తే యాచారం మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుందండి. ఇది మనకి యాచారం మండల్ హెడ్ క్వార్టరు. సో యాచారం మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జస్ట్ మనకి 3.5 km డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. హైవే ఫేసింగ్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ యాచారం నుంచి మనకి ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మనకి నంది వనపర్తి ఉంటుందండి. ఇదంతా కూడా నంది వనపర్తి. సో నంది వనపర్తి దాటిన తర్వాత మనకు ఫ్యూచర్ సిటీ వస్తుందండి. సో జస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ ఫ్యూచర్ సిటీకి ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే హైవే ఫేసింగ్కి నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్, మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 240 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. సో 240 స్క్వేర్ యార్డ్స్, 387 స్క్వేర్ యార్డ్స్, మనకి 800 స్క్వేర్ యార్డ్స్ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ప్లాట్ సైజెస్ రెడీ టు సేల్కి అయితే ఉన్నాయి. ఇందులో ఇచ్చినటువంటి రోడ్ సైజెస్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో అలాగే మనకు ఇందులో కంప్లీట్ మనకి వాటర్ పైప్ కనెక్షన్, ప్రతి ప్లాట్కి కూడా ఒక వాటర్ పైప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 24/7 మనకి ప్లానిటేషన్ వర్క్ నడుస్తూ ఉంటుందండి. సో ఎప్పుడు కూడా మనకి మనకి ఇక్కడ వచ్చేసి CC కెమెరాస్ ఆపరేటింగ్ కూడా ఉందండి. అది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్లోనే పెట్టడం జరిగింది. సో చాలా నియర్ బై మనకి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఏదైతే మనకి లొకేషన్ యాచారం మండల్ హెడ్ క్వార్టర్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి మనకి సాగర్ హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర చాలా మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. మీకు డైరెక్ట్గా మీకు దీనికి తెలంగాణ పాస్బుక్స్ కూడా రావడం జరుగుతుంది. ఫామ్ ల్యాండ్ కింద మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి. సో అప్ టు మనకి 2 గుంటాసు 3 గుంటాసు అలా అయితే గుంటాస్లో మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో మనకి లేఅవుట్లో మాత్రం స్క్వేర్ యార్డ్స్ ప్రకారమే చూపిస్తుంది. సో ఆ స్క్వేర్ యార్డ్స్ని మనకు గుంటల్లో కన్వర్ట్ చేస్తే 2 గుంటాస్ 3 గుంటాస్ లెక్క మీకు రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో నేను మీకు దీంతోపాటు లైవ్ వీడియో అంటే ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రైజింగ్ ఎలా ఉంది, ప్రాజెక్టు
హైలైట్స్ ఏంటి, డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం కానీ, మీర్ఖాన్పేట కానీ, బొంగళూరు కానీ, గున్గల్ కానీ, ఆగపల్లి కానీ, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కానీ, సో ముచ్చెర్ల కానీ, సో ఇవన్నీ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయని కూడా నేను మీకు లైవ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది మనకు కనిపించేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇది వచ్చేసి డైరెక్ట్గా సాగర్ హైవే నుంచి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్డు వస్తుంది. సో సాగర్ హైవే నుంచి కనెక్ట్ అయ్యి ఇలా ప్రాజెక్ట్ వరకు వస్తుందండి. డైరెక్ట్ రోడ్ అండి ఇది. సో మనకి కాంపౌండ్ వాల్ ఉన్నదే మనకి ల్యాండ్ లొకేషన్ అండి. ఇది ఎంట్రన్స్ పాయింట్, ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి రోడ్డు కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత కూడా ఇంకా మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అయితే వస్తుందండి. 22 ఎకర్స్ 20 ఎకర్స్ అట్లా మనకు ప్రాజెక్ట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి వీళ్ళు. సో యాజ్ ఆఫ్ నో ఈ ప్రాజెక్ట్లో అయితే మనకు వీళ్ళు యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ 6 ఎకర్స్ 14 గుంటాస్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో మనకు ఎదురుగా కనిపించేది వచ్చేసి మనకి ఎంట్రన్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 412 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 630 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూశారు కదా, ఇది 630 స్క్వేర్ యార్డ్స్ అండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళైతే ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఎగ్జిస్టింగ్ ఇది మొత్తం కూడా మ్యాంగో క్రాప్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మ్యాంగో క్రాపు. సో వీళ్ళు ప్రాజెక్ట్ పేరు కూడా మ్యాంగో గార్డెన్స్ అని పెట్టడం జరిగిందండి. సో ఇందులో ఆల్రెడీ మ్యాంగో, జామ, సో అలాగే మనకు ద్రాక్ష, మనకి పైనాపిల్, గ్రేప్స్, సో అలా కొన్ని ఫ్రూట్ బేర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎగ్జిస్టింగ్ మేజర్గా ఇందులో మ్యాంగో క్రాప్ అయితే ఉంది. సో ప్రతి ప్లాట్కి కూడా కర్బింగ్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మీరు చూసుకోవచ్చండి ఈ వీడియోలో. సో మనకి నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో నార్త్ ఈస్ట్ ప్లాట్ దగ్గర అయితే ఉన్నాను. సో మీకు ఎదురుగా ఏదైతే వెహికల్ కనిపిస్తుందో ఆ వెహికల్ దగ్గర ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ 2 రోడ్లు మాత్రమే ఉంటాయి. ఒకటి అవతల వైపు మనకి ఉంటుంది, ఇంకోటి ఇక్కడ మనం ఉండే రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. సో ఈ లెఫ్ట్ సైడ్ది నార్త్ ఈస్ట్ ఉంటుంది, అటువైపు మనకి సౌత్ ఈస్ట్ వస్తుంది. సో ఇటువైపు నార్త్ వెస్ట్, అలాగే మనకి సౌత్ వెస్ట్ వస్తుందండి. సో ఈ మొత్తం కూడా మట్టి రోడ్సే ఉంటాయి. కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయండి. ఇందులో ఏంటంటే మనకి ఫ్రూట్ బేర్స్ ఆల్రెడీ మేజర్ ఫ్రూట్ బేర్ మనకి మ్యాంగో క్రాప్ ఉంటుంది. మనకి చిన్న అంటే స్మాలెస్ట్ ఫ్రూట్ బేర్స్ వచ్చేసి జామ తోట ఉంది, అలాగే మనకు గ్రేప్స్ ఉంది, సో అలాగే మనకు పైనాపిల్. సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి గ్రేప్స్, వీటికి సంబంధించినటువంటి ఫ్రూట్ బేర్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారండి. సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే కోట్ చేస్తున్నారు. సో వాటిని గుంటల్లో కన్వర్ట్ చేస్తారండి, మీకు గుంటల్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. సో బట్ లేఅవుట్ ఏంటంటే స్క్వేర్ యార్డ్స్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు 240 స్క్వేర్ యార్డ్స్ అంటే 2 గుంటాస్ ఉంటుంది. మనకి 605 స్క్వేర్ యార్డ్స్ అంటే 5 గుంటాస్ ఉంటుంది. సో అలా మనకి గుంటల్లోనే రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి. సో మీకు ప్రతి ప్లాట్కి కూడా కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు, ప్రతి ప్లాట్కి కూడా సరౌండెడ్ మొత్తం కూడా కర్బింగ్ స్టోన్స్ ఇచ్చారు. అలాగే మనకు కంప్లీట్గా మట్టి రోడ్డు ఉంటుందండి ఇందులో. సో ఎలక్ట్రిసిటీ కూడా ఒక చోట అయితే ఉంది. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చేటువంటి ఎక్స్టెన్షన్ లేఅవుట్లో ఆయా క్లబ్ హౌజెస్ మనకి, అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. క్లబ్ హౌస్తో పాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఎక్స్టెన్షన్ లేఅవుట్. ఇది చిన్న లేఅవుట్, 6 ఎకర్స్ లేఅవుటే కాబట్టి మనకి అంత పెద్ద ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వట్లేదండి. దీనికి ఎక్స్టెన్షన్ లేఅవుట్లో రాబోతున్నాయి ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా. సో మీరు చూసుకోవచ్చు, మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు ఇందులో. సో ఫ్రూట్ బేర్స్తో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మ్యాంగో గార్డెన్స్ అండి. సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ 8,000 పర్ స్క్వేర్ యార్డ్. జస్ట్ సాగర్ హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు యాచారంకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు ఆగపల్లి, గున్గల్కి, ఇబ్రహీంపట్నంకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.